తన కొడుకు ఏం పేరు పెట్టిందట? యూదా. యూదా అనే పేరు పెట్టింది. యూదా అనే మాట స్తుతి అని అర్థం అన్నమాట. కానీ చాలా మంది యూదా అనే పేరు పెట్టుకోరు. ఎందుకు అని అంటే ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని పట్టించింది కనుక ఆ యూదా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. యూదా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ యూదా పేరు చాలా చాలా మంచి మీనింగ్ కలిగిన పేరు అనమాట. యూదా అనే పేరు స్తుతి అని అర్థం. స్తుతి అని అర్థం. మీకు ఇంకా చెప్పాలంటే యాకోబు. ఈ యాకోబు అనే పేరు పెట్టుకుంటారు. యాకోబు అనే పేరుకు ఒక రకంగా మనం చూస్తే యాకోబు అనే పేరుకు అర్థం బాలేదు. ఏం పేరు తెలుసా? ఒకరి స్థానాన్ని తీసుకునేవాడు, లేకపోతే మోసగాడు అని అర్థాన్ని కలగజేస్తుంది. యూదా అనే మాట మాత్రము చాలా మంచి దేవుణ్ణి స్తుతించేవాడు లేదా స్తుతి అనే పేరు కలిగిన యూదా అనే పేరు ఉంది. ఈ 12 మంది గోత్రకర్తల పేరు ఇశ్రాయేలీయులు కామన్గా పెట్టుకున్న పేరు అనమాట. మన దగ్గరకు వచ్చేసరికి మల్లయ్య పుల్లయ్యలు ఎట్లా కామన్గా పెట్టుకుంటారో అక్కడ వాళ్ళు యూదా అనే పేరు కామన్గా పెట్టుకుంటారు. చాలా మందికి ఉంటుంది యూదా అనే పేరు. మనం చదువుకుంటున్న ఈ తత్తాయి, లెబ్బాయి, మారు పేరు లెబ్బాయి, ఇతనికి యూదా అనే పేరు కూడా ఉన్నది. నిజంగా మనము చదువుతున్న యూదా గురించి కొత్త నిబంధనలోనే శిష్యులలో ఇద్దరు యూదాలు ఉన్నారు. ఒక ఆయన ఇస్కరియోతు యూదా, ఒక ఆయనేమో చెప్పండి చిన్న యూదా అని కూడా మనం అనొచ్చు. ఏమనొచ్చు? చిన్న యూదా అని కూడా మనం అనొచ్చు. యూదా లేకపోతే తత్తాయి, లెబ్బాయి అనే పేరు కలిగిన ఈయన యూదా అనే పేరుతో పిలువబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనము ఇతని గురించి మనం ఆలోచన చేస్తే ఈయనలో చాలా విషయాలు. ఎంతమంది యూదాలు ఉన్నారంటే చాలా మంది యూదాలు ఉన్నారు. కొంతమంది మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా. హల్లెలూయా. చూద్దాం ఎక్కడ కనబడతారంటే చూద్దాం ఈ యూదా గురించి మనకు ఎక్కడ కనబడుతుందంటే మార్కు సువార్త 3:18. ఒకసారి చదవండి. మార్కు సువార్త 3:18లో అపోస్తలుల గురించి వాళ్ళు ఇస్తున్న ఒక లిస్ట్ లో ఏమన్నాడు చూద్దాం. మార్కు చెప్తున్నాడు తత్తాయి అని మార్కు చెప్తున్నాడు. మరి లూకా సువార్త 6:16 ఇంకొకటి చదవండి. లూకా సువార్త 6:16 యాకోబు సహోదరుడైన యూదా. ఇక్కడ యాకోబు సహోదరుడైన యూదా అని రాస్తున్నాడు. ఇక్కడ మనకు లూకానేమో యాకోబు సహోదరుడైన యూదా. కొంతమంది అంటారు యాకోబు కుమారుడైన యూదా అని అంటారు. యాకోబు సహోదరుడైన యూదా అని మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఓకే, యాకోబు ఇతర సహోదరుడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. లూకానేమో యాకోబు సహోదరుడు చెప్తున్నాడు. తర్వాత మనకు అపోస్తలుల కార్యాలు 1:10లో చూద్దాం. 1:10 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బసజించిన మేడగదులకు ఎక్కిపోయి వారి మధ్యగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, చెరతో అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ఇక్కడేమో యూదా ఏమని చెప్తున్నాడు? అపోస్తలుల కార్యాలనేమో యాకోబు కుమారుడు యూదా అని అంటున్నాడు. అక్కడేమో యాకోబు సహోదరుడైన యూదా అని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇతనికి 3 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 3 పేర్లు. అందుకే ఇతన్ని హిబ్రూ భాషలో ఏమన్నారంటే ట్రయోమోనిస్ అని అన్నారు. ట్రై అంటే 3 పేర్లు కలిగిన వ్యక్తి అని చెప్పన్నారు. ఇంకేమన్నారు? ట్రియోనియన్, గ్రీకు పదంలో అయితే ట్రియోనియన్ అంటేనేమో 3 పేర్లు కలిగిన వ్యక్తి అని చెప్పేసి అతన్ని పిలిచారు హిబ్రూ భాషలో. ఆమేన్. హల్లెలూయా. ఓకే ప్రియరా, ఇలాగూ ఆయన
గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే యాకోబు సహోదరుడు లేదా యాకోబు కుమారుడైన యూదా అంటూ వాళ్ళు ఇలాగా ఆయనను పరిచయం చేశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఒక దగ్గర ఇంకొక దగ్గర రాసి ఉంటుంది. ఏమంటుందంటే శిష్యుల పేరు రాస్తాం, వేరొక ఇద్దరు శిష్యులు ఉండేవి అని అంటారు. వేరొక ఇద్దరు శిష్యులు అంటే వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించబడలేదు. అంటే వాళ్ళిద్దరు ఎవరయ్యారంటే అల్ఫాయి కుమారుడు యాకోబు, చెప్పండి, తద్దాయి అనే యూదా గురించి వాళ్ళ పేర్లు కూడా అక్కడ ప్రస్తావించబడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తావించబడలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గుర్తింపు లేని వ్యక్తి. ఎవరంటే గుర్తింపు లేని వ్యక్తి. కొన్నిసార్లు ఈయన పేరు లేదు, కొన్నిసార్లు ఇలా పిలువబడ్డాడు. అంటే నేను అనుకుంటాను ఈయన గుర్తింపు లేకపోయినప్పటికీ యేసు ప్రభువును విడిచిపెట్టిన వ్యక్తి కాదు. గుర్తింపు లేకపోయినా యేసు ప్రభువును ఎన్నడూ విడిచిపెట్టలేదు. గుర్తింపు లేకపోయినప్పటికీ యేసు ప్రభువును మరణం వరకు నమ్మకంగా వెంబడించిన వ్యక్తి. మరణం వరకు నమ్మకంగా వెంబడించిన వ్యక్తి. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. ఏనాడు కూడా ఆయన అనలేదు. ఒకవేళ ఆయనను ఓ తందాయి రా వాక్యం చెప్పు అంటే వచ్చి వాక్యం చెప్పేవాడు. లేబాయ్ రా వాక్యం చెప్పు అంటే లేబాయ్ లేచి వచ్చి వాక్యం చెప్పేవాడు. లేకపోతే యూదా ఓ చిన్న యూదా వచ్చి వాక్యం చెప్పంటే చెప్పేవాడు. లేకపోతే శిష్యులలో ఒక ఆయన రా అంటే వచ్చి వాక్యం చెప్పేవాడు. అంటే పెద్దగా ఆయన ఏదో ఆయన పొగుడుకొని ఆయన ఉండాల్సిన అవసరం ఆయన గుర్తింపు కోరుకోలేదు. నేను దేవుని కోసం పనిచేయాలా అనే ఒక ఆశ కలిగిన వ్యక్తి. ఒక దగ్గర ఒక ఆయన పేరు పిలిచారు, ఒక సేవకుని పేరు పిలిచారు. మామూలు ఆయన పేరు పిలిపి తప్పలేడు. ఆయన అది ఎందుకు తప్పలేడని పాస్టర్ గారు దిగిపోయి అడిగితే నా పేరు రెవరెంట్ అని పిలువమన్నాడు. అంటే ఈయన రెవరెంట్ అని చెప్పకపోతే ఈయన రాడు అనమాట. అంటే ఈయన రెవరెండు డాక్టరు ఇది మన్ను మశాన్ వాటి అవుతారు అనమాట. హల్లెలూయా. ఈయన రాలేదు. తండ్రి రాడొస్తాడు, లెబ్బాయి రాడొస్తాడు, ఓ యూదా రాడొస్తాడు, ఏ శిష్యులలో ఒక ఆయన రాంటే వస్తాడు. అవన్నీ అవసరం లేదు. బాస్ నేను దేవుని పని చేయాలి. ఆ గుర్తింపు లేకపోయి అంటే గుర్తింపు లేకపోయినప్పటికీ దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి, దేవుని వెంబడించిన వ్యక్తి, దేవుని ఆరాధించిన వ్యక్తి. ఇలాగా లెబ్బాయి దేవుని వెంబడించి యూదా దేవుని ఆరాధించిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఒకే ఒక దగ్గర ఈయన వాయిస్ కనబడుతుంది. ఇంకెక్కడ బైబిల్లో కనబడదు, ఇంకెక్కడ కూడా కనబడదు. ఈయన గురించి ఒకే ఒక దగ్గర కనబడుతుంది, ఈయన వాయిస్ కనబడుతుంది. అది యోహాను సువార్తలో మాత్రమే కనబడుతుంది. యోహాను సువార్తలో మాత్రమే ఇతని వాయిస్ ఒక దగ్గర కనబడుతుంది. ఇతను మాట్లాడిన మాట అక్కడ మనకు కనబడుతుంది. ఇంకెక్కడ కనబడదు, ఇంకెక్కడ కూడా కనబడదు. ఇంకెవరు కూడా రాయలేదు, యోహాను మాత్రమే రాశారు. అంటే యోహాను నాకు తెలిసిన వాటికి మంచి స్నేహితులు అయి ఉండొచ్చు. అందుకే యోహాను చాలా చక్కగా అతని గురించి రాయగలిగాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచి ప్రియులారా, ఇలాగా ఇతడు ముందుకు వెళ్ళాడు. ఇంకా చాలా మంది యూదాలు ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే అక్కడ ఒక యూదా కనబడతాడు. గలిలీయుడైన యూదా కనబడతాడు. 5:37 అపోస్తలుల కార్యములు 5:37లో గలిలీయుడైన యూదా కనబడతాడు మనకు అక్కడ. ఈయన ఎవరయ్యా అంటే ఈ యూదా కాదు, ఈయన ఒక యూదా. ఎందుకంటే కామన్ పేరు యూదా అనే పేరు. గలిలీయుడైన యూదా. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో కూడా ఇంకొక యూదా కనబడతాడు. మత్తయి సువార్త 13:55లో మత్తయి సువార్త 13:55లో కూడా ఇంకొక ఆయన కనబడతాడు. ఇతడు వడ్లవారి కుమారుడు కాదా? ఇతని పేరు, తన తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఇతని సోదరులు కాదా? వీరెవరయ్యా అంటే యేసు ప్రభు యొక్క సోదరుడు. యూదా యేసు ప్రభు సోదరులలో కూడా ఒక యూదా ఉన్నాడు. యేసు ప్రభు హాఫ్ బ్రదర్స్ అంటారు. ఫుల్ బ్రదర్స్ అనరు. ఎందుకంటే యేసు ప్రభు వారు పెళ్లి కాకముందే కన్యకనే గర్భవతి అయి కుమారుని కన్నది. అందుకే వీళ్ళు హాఫ్ బ్రదర్స్ అంటారు. అంటే తర్వాత వీళ్ళు ఇతను పుట్టిన తర్వాత
తర్వాత మళ్ళీ యోసేపు మరియమ్మకు శరీర కలయిక ద్వారా ఇంకా కొంతమంది కొడుకులు పుట్టారు. వాళ్ళని ఏమంటారంటే అహం బ్రదర్స్ అంటారు. వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ వీళ్ళ అన్నదమ్ములు ఎవరు కూడా యేసుప్రభు ఈ అన్నదమ్ములు యేసుప్రభు చనిపోయి పునరుత్థానం అయ్యేంత వరకు వీళ్ళెవరు నమ్మలేదు యేసుప్రభు తిరిగి లేచి ఆయన పునరుత్థానుడు అయినంత వరకు యేసుప్రభుని వీళ్ళ అన్నదమ్ములు మారలేదు, వీళ్ళ అన్నదమ్ములు రక్షించబడలేదు, వీళ్ళ అన్నదమ్ములు యేసుప్రభుని వెంబడించలేదు. వాళ్ళ పేర్లు కూడా మనం చూస్తే ఏమున్నాయి? ఇతడు వర్ణవాడి కుమారుడు కాడా? ఇతని పేరు తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా వారు ఇతని సోదరుడు కాదా? వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములలో కూడా ఒక యూదా ఉన్నాడు. యేసుప్రభు శిష్యులలో 2 యూదాలు ఉన్నారు. గలిలయుడైన యూదా ఉన్నాడు. 4 యూదాలు కనబడుతున్నారు మనకి. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం? ఇలా చూసుకుంటూ పోతే యూదాలు చాలా పేర్లు వస్తాయి, చాలా పేర్లు ఉన్నాయి. యూదా అనే పేర్లు ఇది కామన్ పేరు, అక్కడ చాలా మంది పెట్టుకున్న పేరు అనమాట యూదా అనే పేరు. ఇలా మనము ఏ యూదా గురించి ఆలోచిస్తున్నామో, ఏ యూదా గురించి ధ్యానం చేస్తున్నామో బాగా ఆలోచన చేయాలి. మనము తత్తాయి లెబ్బాయి పేరు కలిగిన యూదా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కారాలేసా అనే ప్రాంతంలో చనిపోయాడు. రంపాలతో కోయబడి చంపబడ్డాడట. అందుకే ఇతని ఫోటో గురించి మనం ఏమన్నా స్కెచ్ చేస్తే రంపమును చూపిస్తారు ఇతను పక్కపండి. ఎందుకంటే రంపముతో కోయబడ్డాడంటే, రంపముతో కోయబడి చంపబడ్డాడు. రంపాలతో కోయబడి. చూడండి ఎంతో కారణము. చిన్న యాకోబు ఎలా చనిపోయాడు? చిన్న యాకోబు ఎలా చనిపోయాడమ్మా? కట్టెలతో కొట్టి కట్టెలతో కొట్టి, ఇంకా కొట్టగా దుడ్డు కర్రలతో కొట్టి ఆ దెబ్బల చేత చిన్న యాకోబు చనిపోయాడు అని విన్నాం. పెద్ద యాకోబు ఎట్లా చనిపోయాడు? ఖడ్గము చేత శిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డాడు. ఖడ్గంతో నరకబడి చంపబడ్డాడు. హేరోదు పరిపాలనలోనే పెద్ద యాకోబు చంపబడ్డాడు. అపోస్తలులలో మొట్టమొదటిగా చచ్చిపోయింది పెద్ద యాకోబే. హల్లెలూయా. 12 మంది శిష్యులు కూడా హతసాక్షులుగా దేవుని కోసం మరణించారు. ఈ యూదా కూడా రంపాలతో కోయబడి చంపబడ్డాడు. రంపములతో కోయబడి. దీన్ని పేతురు కూడా చాలా చక్కగా అంటాడు, రంపములతో కోయబడి. ఈ దినాల్లో 2 దెబ్బలు గట్టిగా వీగితే చర్చికి రాదు. 2 దెబ్బలు కరెక్ట్ వీగితే మళ్ళీ రాదు చర్చి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఆమేన్, హల్లెలూయా. 2 దెబ్బలు కరెక్ట్ వీగితే రాదు చర్చికి. ఒకసారి ఇట్లనే పాస్టర్ గారు బాగా జీవంగా చెప్తున్నాడ. వాళ్ళు ఉన్నాయని ఒకటికి ఒక డౌట్ వచ్చిందట. వీళ్ళు నిజంగా బాగానే వాక్యం ఉంటున్నారు, స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు, వీళ్ళ సంగతి చూద్దామని చెప్పి ఈయన పోయి కర్రెబట్టలు వేసుకున్నాడు. కర్రెబట్టలు వేసుకొని ఒక పెద్ద తుపాకీ తెచ్చిందట. ఒరిజినల్ తుపాకీ కాదు, వడ్డీ తుపాకీ, ఒక డూప్లికేట్ తుపాకీ, AK-47 లాంటి తుపాకీ తీసుకొని ఆ చర్చికి కిటికీలు లేవట అని పరదలు వేసిరట. కిటికీలు సరి రాకుండా పరదలు వేసిరట. ఈయనేం చేసిన మంచిగా వాక్యం చెప్తున్న సమయంలో ఆ పరదలకి టబీలో తుక్కినట. తుక్కి ఆ AK-47 అందరూ చూపెట్టినట. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చేస్తాడట. అనంగానే ఒక్కళ్ళు అందరూ పోయినట. ఒక పాస్టర్ మిగిలిందట. ఎవరు లేరంట. ఇక ఒక పాస్టర్ ఉన్నాడట. ఆ పాస్టర్ అంటాడు, నువ్వు కూడా పోతావా ఉంటావాడంటే, ఇది నొప్పండి పోనయ్యా, దేవుని కోసం చావనంట అని చెప్పానంట. అప్పుడు మెల్లగా ముసుగు సంఘంలో ఉన్న ఒక వ్యక్తి అంట. హల్లెలూయా. ప్రేమల దొంగ బిడ్డరా, తుపాకి పట్టినంత ఎవరు ఉండడా? అందరూ పట్టినారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా ఈ టెస్ట్ పెట్టాలి ఒకసారి. ఎంతమంది ఉంటారా, ఎంతమంది ఓడతారా అనేది అర్థమైపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ తత్తాయిని రంపాలతో కోసి కారైనేసా
అనే ప్రాంతంలో ఇతడు ఇది ఎడిస్సా ప్రాంతంలో ఉంటుంది. ఎడిస్సా ప్రాంతం, ఎడిస్సే అనే ప్రాంతంలో కారలేసా అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో రంపములతో కోయబడి చంపబడ్డాడు. ఈ ఎడిస్సే అనే ప్రాంతము ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ ఎడిస్సే అనే ప్రాంతము ఇప్పుడు మోడర్న్ టర్కీ దేశం. ఇప్పుడు అన్ని పేర్లు మారిపోయినాయి. అప్పుడున్న పేర్లు ఇప్పుడున్న పేర్లు మార్చేశారు, చాలా పేర్లు మార్చేశారు. మన ప్రాంతాల్లో కూడా పేర్లు మారినాయి, చాలా ప్రాంతాల్లో పేర్లు మారినాయి. అలాగనే ఈ ఎడిస్సే అనే ప్రాంతానికి ఇప్పుడు మోడర్న్ టర్కీ దేశం. ఇప్పుడు టర్కీ దేశం అని పేరు పెట్టారు. ఇప్పుడు మోడర్న్ టర్కీ దేశం అయిపోయింది. ఆ దేశంలోనే కారేలేసా అనేది ఒక ప్రాంతం ఉంటుంది. ఆ పట్టణంలో రంపములతో కోసి తబ్దాయిను చంపారు. హల్లెలూయా. గట్టిగా రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఇంకొక మంచి మాట కూడా చెప్తాను వినండి. ఈయన ఈ 12 మంది అపోస్తులను చంపింది ఆనాటి రాజులు లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులేం కాదండి. వీళ్ళని చంపింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే వీళ్ళని చంపిందంతా కూడా మత పెద్దలు, ఇంకా చెప్పాలంటే పూజారులు. వీళ్ళే 12 మంది శిష్యులను చంపారు. రాజులు చంపలేదు. ఈ తత్తయి సేవ చేసిన దినాల గురించి మనం ఆలోచన చేస్తే ఆయన యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో సేవ చేస్తూ అక్కడి నుంచి ఆయన ఎడిస్సే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి సిరియా ప్రాంతానికి వెళ్ళాడు, సిరియా దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి సిరియా దేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఈ యొక్క ఇరాన్, సిరియా దేశము, ఇరాను, ఇరాక్ ఈ ప్రాంతాలలో ఆయన సేవ చేసి ఆఖరికి ఆర్మనియన్, ద గ్రేటర్ ఆర్మనియన్ దేశానికి వెళ్ళి అక్కడ ఆయన సేవ చేశాడు. ఆర్మేనియా దేశము అనగా ఇప్పుడు ఇరాన్, ఆర్మేనియా దేశానికి అతను వెళ్ళాడు. ఆర్మేనియా దేశానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన సేవ చేశాడు. ఈ ఆర్మేనియా ప్రాంతంలో బర్తలోమాయి కూడా సేవ చేశాడు. మీకు నేను చెప్పాను, బర్తలోమాయి కూడా సేవ చేశాడు. అతని చర్మమును ఒలిచి బర్తలోమాయిని చంపారు కదా. బర్తలోమాయిని ఎట్లా చంపారు? చర్మం ఒలిచి, బతుకుండగానే చెట్టు కట్టేసి చర్మం అంతా ఒలిచి అతన్ని చంపారు. ఎవరిని? బర్తలోమాయి. శిష్యులందరినీ కూడా మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ఇతడు ఎడిసే ప్రాంతంలో అక్కడ ఉన్న రాజు అనారోగ్యంతో చావు బతుకులో ఉన్నప్పుడు అతనికి ఒక సువార్త వినిపించారంటే ఏంటంటే తత్తయి అనే ఒక సేవకుడు ఉన్నాడయ్యా, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడతావు, ఎంతో మంది బాగుపడుతున్నారు అని అతనికి అక్కడ ఉన్న సైనికులు చెప్పినప్పుడు తత్తయి అనే దైవ సేవకుడు పిలిపించుకున్నాడంట. ఎవరు? ఆ ఎడిసే ప్రాంతంలో ఉన్న రాజు పిలిపించుకొని అప్పుడు ఆ ఎడిసే ప్రాంతము ఆ రాజు పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నాడంట. అప్పుడు ఈ యొక్క తత్తయి ప్రార్థన చేశాడంట. ఆ రాజు మీద ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఉన్న అనారోగ్యము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రాజు రోగం ఎప్పుడైతే బాగుపడిందో ఆ రాజు కుటుంబీకులందరూ కూడా బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. రాజు కుటుంబం మొత్తం కూడా రక్షించబడ్డారు. మీకు తెలుసా ఆనాటి శిష్యులు ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎవరో తెలుసా? రాజులు, రాజ కుటుంబీకులు. హల్లెలూయా. రాజులు మారారు. ఎవరు మారారమ్మా? రాజులు మారారండి. రాజులు రాజ కుటుంబీకులు మారారు. వాళ్ళని రాజులు చంపలేదు. రాజులు చంపలేదండి. ఎవరు చంపారో తెలుసా? మత పెద్దలు, పూజారులు. వాళ్ళు చంపారు శిష్యులు. 12 మంది శిష్యులను చంపింది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? ఆదాయం తగ్గిపోతుంది. మీకు తెలుసా అపోస్తలుడైన పౌలు గారిని కూడా శిరచ్ఛేదనం చేయడానికి కారణం ఏంటో తెలుసా? అత్తమాదేవి గుళ్ళు అమ్ముడుపోతలేవని. అప్పుడు వెండి గుళ్ళను తయారు చేసి వాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. వెండి గుళ్ళు, బంగారపు గుళ్ళు, ఇలాగా గూళ్ళు చేసి ఆ అత్తమాదేవికి సమర్పించేవాళ్ళు. ఇలాగ మంచి ఇన్కమ్ వచ్చేది పూజారులకి. ఆ ఇన్కమ్ తగ్గిందని మీరు ఎఫ్ఎస్సి ప్రాంతంలో అత్తమాదేవి గుళ్ళు అమ్ముడుపోతలేవని అందుకని ఆ పౌలు గారిని పట్టించారు. పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడ్డది కూడా అందుకోసమే.
12 మంది శిష్యులను మీకు తెలుసా? తోమా కూడా ఎవరి చేత చంపబడ్డాడో తెలుసా? చెప్పాను కదా, ఎవరి చేత చంపబడ్డాడు? మన దేశంలోనే చనిపోయాడు తోమా. తమిళనాడు ప్రాంతంలో మన దేశంలోనే చంపాడు. ఎవరు చంపారో తెలుసా? పూజారులు. పూజారులు మా ఇన్కమ్ తగ్గిపోయింది, మా గుళ్ళు కాలైపోతున్నాయి, మాకు ఏది మరి మన డబ్బు వస్తలేదు, ఆదాయం తగ్గిపోయింది అని కుట్రతో పూజారులే బల్లెములతో పొడిచి తోమాను చంపారు. ఆమె హల్లెలూయా. చెప్పారండి, బల్లెములతో పొడిచి చంపారు. నేను అంటాను, 12 మంది అపోస్తలులను చంపింది మత పెద్దలే, మత ఉన్మాదులే, ఎవరు కూడా రాజులు వీళ్ళు కాదండి. బర్తలోమాయి కూడా తన అన్న ఆయన రాజు మారాడని తన అన్న సహోదరుడు పూజారులతో మొక్కై అక్కడికి బర్తలోమాయి చర్మం వీకి చంపేశాడు. అంటే మొత్తానికైతే మత పెద్దలు వాళ్ళ ఆదాయం తగ్గిందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ 12 మంది శిష్యులను చంపారు. ఆమె హల్లెలూయా. మీకు తెలుసా యేసుప్రభుని ఎవరు చంపారు? యేసుప్రభుని ఎవరు చంపారమ్మా? యేసుప్రభుని ఎవరు చంపారు? మన గుడ్ ఫ్రైడే అర్థం మొత్తుకుంది అదే కదా. ఎవరు చంపారు యేసుప్రభుని? అమ్మా ఎవరు చంపారు తెలుసా? యూదా మత పెద్దలు, ప్రధాన యాజకులు వాళ్ళే చంపారు, రాజులు చంపలే. 12 మంది అపోస్తలులను యేసుప్రభుని సైతము మత పెద్దలు, యాజకులు వాళ్ళే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది, వాళ్ళకి వచ్చే రాబడి తగ్గిపోతుందని వాళ్ళని చంపారే తప్ప ఇంకే కారణము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా. ఓకే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లెబ్బాయి తత్తా యూదా ఈయన గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈయన చాలా భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే దృఢ విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎలాంటి వాడన్నా? దృఢమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. ఆమేన్ హల్లెలూయా. అవునండి, దృఢ విశ్వాసం కలిగిన వ్యక్తి. ఇతను AD 65లో ఇతన్ని రంపములతో కోసి చంపారు. AD 65లో ఇతన్ని రంపములతో కోసి చంపారు. ఇతను గురించి మనం ఆలోచిస్తే ఎడిసే ప్రాంతంలో పాతి పెట్టబడిన తర్వాత రోమా పట్టణానికి ఇతని ఆస్తికలు అనగా ఎముకలను తీసుకొని రోమా పట్టణంలో అందరి అపోస్తలుల ఎముకలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి పెద్ద పెద్ద సమాధులు కట్టారు, పెద్ద చర్చిలు కట్టారు అనమాట వీళ్ళ సమాధుల మీద. హల్లెలూయా. ఓకే, మంచిది. ఇప్పుడు బైబిల్లో ఇతడు ఏం మాట్లాడాడో దాని గురించి మనం వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 14:22. చదవమా. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నన్ను నీవు కనుపరుచుకున్నటకు కారణమేమి అని అడిగగా. ఓకే, రైట్. హల్లెలూయా. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇస్కరియోతు కాని యూదా ఎవరమ్మా? ఇస్కరియోతు యూదా కాని యూదా ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం పాయింట్. ఇస్కరియోతు యూదా కాని యూదా. ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడా? ఉన్నాడు. మీకు తెలుసా ఎక్కువగా యూదా ఇస్కరియోతు గురించి బైబిల్ ఎక్కువ మాట్లాడి. ఆమేన్. వీళ్ళందరూ గురించి తక్కువ ఉన్నది. ఈ ఒక్క దగ్గరనే ఈ యొక్క యూదా కనబడుతుంది, ఇంకెక్కడ కనబడుతుంది. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం చాలా దగ్గర కనబడుతుంది. లాస్ట్ ఆయననే ఉన్నాడు మనకి. ఇక మనం ఆయన గురించి చెప్పాలంటే నాకు ఇష్టపడి 2 రోజులు అయితే. హల్లెలూయా. మీరు ఇక మంచి అయితే దీన్ని సర్దించుకోవాలి. ఇక ఎప్పుడు
యూదా ఇస్కరియోతు గురించి చెప్పినప్పుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చదువుపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా గురించి ఫుల్ ఉంది బైబిల్లో. ఎక్కడ చూసిన ఇస్కరియోతు యూదా కనబడతాడు. ఆయన అప్పగించబడిన యూదా గురించి కనబడతాడు. ఓకే, ఈయన మాత్రం ఒక్క దగ్గరనే వాయిస్ కనబడుతుంది, ఒక్క దగ్గరనే ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇస్కరియోతు యూదా కాని యూదా ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించనని అడగగా, ఈయనకు ఒక ప్రశ్న వచ్చింది. ఇది ఎలాంటి ప్రశ్న అంటే తన గురించి తాను చెప్పుకుంటున్న ప్రశ్న కాదు. ఈయన ఇతరుల గురించి అడుగుతాడు. ఈయనకు వచ్చిన ప్రశ్న ఎంత మామూలుగా పైన గురించి ఆలోచిస్తే వచ్చే ప్రశ్న కాదు ఇది. ఈయన ఎలాంటి వ్యక్తి అని అంటే, ఒక మాటను చెప్పగలను ఇతని గురించి, సూక్ష్మ బుద్ధి కలిగిన వ్యక్తి. ఎలాంటి వాడమైనా సూక్ష్మ బుద్ధి కలిగిన వ్యక్తి. అంటే సూక్ష్మ బుద్ధి అంటే చాలా చిన్న విషయాన్ని కూడా పట్టుకునే వ్యక్తి. చిన్న విషయాన్ని కూడా అంటే చాలా ఎంత సూక్ష్మం అంటే చిన్న సమస్యలైనా పట్టుకోగలుగుతాడు. ఈయన చూడండి, ఈ 12 మంది శిష్యులలో ఎవరికి రాని ఆలోచన, ఎవరు కూడా అడగలేని ప్రశ్న ఈ యొక్క ఇస్కరియోతు కాని యూదాకు వచ్చింది ఆలోచన. ఏంటిదా యూదా అంటున్నాడంటే, అయ్యా నువ్వు లోకానికి కనవలేదు, మాకు మాత్రమే కనబడ్డావు. కారణం ఏంటి? మీకు అర్థమవుతుంది నేను అడిగిన ప్రశ్న. ఆయన ఏమంటాడు తెలుసా, ప్రపంచం అంతటా ఉంది. ఆయన యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన లైఫ్ టైం ఎంత అండి? 33.5 సంవత్సరాలు. అమ్మా జాగ్రత్తగా వినండి, ఆయన లైఫ్ టైం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో యేసు ప్రభు వారు ఇజ్రాయేల్ దేశాన్ని తప్ప ఏ దేశానికి వెళ్ళలేదు. ఏ దేశం పోలేదు, ఏ రాష్ట్రం పోలేదు. ఓన్లీ యూదయ, గలిలయ, సమరయ ఈ ప్రాంతమే తిరిగాడు ఆయన. ఈ ప్రాంతం అయితే తిరిగాడు. ఆయనకి ఏ దేశం పోలేదు. ఏ దేశం పోయినా బైబిల్ మనకి చెప్పేది, ఆయనకి ఏ దేశం పోలేదు. ఈ మధ్య కాలంలో కొన్ని అబద్ధ పుకార్లు వస్తున్నాయి. ఏంటంటే యేసు ప్రభు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన భారతదేశానికి వచ్చాడని, ఆయన జమ్మూ కాశ్మీర్కి వచ్చాడని, అక్కడ ఉన్న ఋషుల దగ్గర ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాడని, నేర్చుకున్న తర్వాత ఆయన 30 సంవత్సరాల్లో ఆయన మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడని, ఇలాంటి దొంగ కబుర్లు ఈ మధ్యలో చాలా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పరుగులు తీస్తూ ఉన్నాయి. ఇలాంటివి చెప్పడానికి, నమ్మడానికి ఇవేవి కూడా ఆధారాలు లేవు. కాబట్టి యేసు ప్రభు వారు బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చెప్పాలి. బైబిల్లో లేనిది మనకు అవసరం లేదు. బైబిల్లో ఉన్నది, బైబిల్ ఏం మాట్లాడుతుందో అది మనం మాట్లాడాలి. బైబిల్ మాట్లాడాలి, మనము మాట్లాడకూడదు. ఆమె హల్లెలూయా. ఓకే, గమనించండి, చరిత్రలో ఏమైనా ఆధారం ఉందంటే ఏ ఆధారం లేదు. యేసు ప్రభు వారు ఏ దేశము రాలేదు, ఆయన ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడు. ఆయన పాలస్తీనా ప్రాంతం చుట్టే తిరిగాడు. ఆయన గలిలయ, సమరయ, యూదయ ఈ ప్రాంతంలో ఉండనే ఆయన సేవ చేశాడు. ఆయన సేవ చేసిన దినాలు 3.5 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఏం చేశాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, 30 సంవత్సరాలు ఇంతకుముందే చదువుకున్నాం. ఆయన మట్లవాని యోసేపు మరియాకు మనడు కాదా? అవును, ఆయన మట్ల పని చేశాడు. ఆయన ఆ తల్లిదండ్రులను సాగడించాడు, తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాల తర్వాత సేవకు వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన యూదా పెద్దల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా సిలువ వేయబడి అతి దారుణంగా రోమా ప్రభుత్వంలో ఉన్న కఠినమైన శిక్షలో, ఆ సిలువ శిక్షలో యేసు ప్రభువు సిలువకు మేకులు కొట్టి ఆయన చంపారు. హల్లెలూయా. ఓకే, ఇదంతా స్టోరీ మనం పోయిన వారంతా విన్నా, ఇదంతా మనకు తెలుసు. ఓకే, ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే ఈ యూదా, ఇస్కరియోతు కాని యూదా ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు మాకే కనబడడానికి ఏంటి? మాకే ఎందుకు కనబడుతున్నావు? మాకే ఎందుకని నువ్వు కనబడ్డావు? నువ్వు మాకే ఎందుకు ఈ ప్రత్యక్షతలు ఇచ్చావు? ప్రపంచంలో 8 కోట్ల మంది ఉండగా నువ్వు మాకే ఎందుకు కనబడుతున్నావు? మాకే ఎందుకు దొరికినావు? మమ్మల్ని శిష్యులను ఎందుకు చేసుకున్నావు? మాకెందుకు కనబడుతున్నావు? మాకెందుకు కనబడతావు?
అంటే ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత సూక్ష్మ బుద్ధి ఆలోచించండి, ఎంత సూక్ష్మమైన బుద్ధి అంటే ఇది ఆలోచించండి. కారణం ఏంటి? నువ్వు దేవుడి లాగా